మేము వచ్చిన వెంటనే మా పార్టీ పవర్లోకి వచ్చిన వెంటనే దీనిని మేము రిపీల్ చేస్తాము అనేటువంటిది క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే రిపీల్ చేయడానికి 100 గ్రౌండ్స్ మనం చూపించవచ్చు. దీన్ని కంటిన్యూ చేయడానికి 1 or 2 గ్రౌండ్స్ ఉంటుంది అంతే. సో కాబట్టి ఏంటంటే మనం అందరం ఒక యునైటెడ్గా, బట్ వీ షుడ్ థ్యాంక్ అవర్ మనోహర్ గారు. ఇనిషియేషన్ ఆయన తీసుకుని ఇనిషియేషన్ తెనాల్లోనే ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. మనకి సంఘీభావంగా ఆయన కూడా మన దీనికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షుల వారికి కూడా మేము వినిపించడం జరిగింది. ఇటువంటి చట్టాల వలన ప్రజలకు ఉపయోగం లేదు. చట్టాలు అనేది, లెజిస్లేచర్ అనేది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావడానికే వాళ్ళని ఎన్నుకున్నాం. ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి కాదు. ఓకే, అటువంటి చట్టాలు తీసుకొస్తే జ్యుడిషియరీ దాన్ని సెటిసైడ్ చేయొచ్చు, ఆ పవర్ ఉంది యాజ్ ఏ 3rd బ్రాంచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కానీ అది చేయటానికి కూడా దాని పవర్స్ కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు సూట్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది కాబట్టి సూట్స్ రిటర్న్డ్. దానివల్ల వీఆర్ మోర్ యాజిటేటెడ్. మనం యాజిటేషన్ అంటే మనం కాదు, మన క్లయింట్స్ ఎవరు? కక్షిదారులు, వాడు ఎఫెక్టెడ్ పర్సన్. ఇప్పుడు ఇందులో లోతుగా డిస్కస్ చేస్తే మనకున్నటువంటి ప్రాపర్టీ ఇంకొకటి పేరు మీద రాసేయచ్చు, ఇంకోటి తీసుకొచ్చి మనమేనా రాసేయచ్చు. ఈ రెవెన్యూ సిస్టంలో రెవెన్యూ కోర్ట్స్ కానీ ఇవి అన్నీ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది అందరికీ తెలుసు, బికాస్ వీ ప్రాక్టీస్డ్ ఆల్సో దేర్. కొలోనియల్ సిస్టంలో ఉన్నటువంటిది మనకి ఈ ఇండిపెండెన్స్ వచ్చినాక దాని నుంచి బయటికి రావాలనే మనం చట్టాలు చేసుకుని, కాన్స్టిట్యూషన్ చేసుకుని, దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకుండా చేసుకున్న తరుణంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిందే మళ్ళీ మనం చేసుకుంటా రెవెన్యూ అథారిటీస్కి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు, లీగల్ ఎక్స్పోజర్ లేనటువంటి బ్యూరోక్రాట్స్ చేతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానికి ఏమైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ లెజిస్లేషన్ చేసే ముందు ఎవరితో డిస్కస్ చేశారా? డిబేట్ పెట్టారా? ఎఫెక్టెడ్ పర్సన్స్ని ఏంటి అనేది దాని అమెండ్మెంట్కి అడిగారా? ఏమీ లేదు. వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో. అది అన్నట్టుగా చాలామంది ఈ చట్టం వచ్చిన తర్వాత ఈవెన్ సర్వే చేయటం అని వీటిలో ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ అడ్వకేట్ జనరల్ ఏమో హైకోర్టులో ఏం చెప్తారు, ఇంకా అపాయింటెడ్ డే లేదు ఇంకా ఇంప్లిమెంటేషన్కి అంటే, కోర్ట్స్ ఏమన్నారు, కోర్ట్స్కి డైరెక్షన్ ఇచ్చారు, యూ టేక్ ది సూట్స్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ సూట్స్ మీరు ఎడ్యుడికేట్ చేయొచ్చు అని ఇచ్చారు. అంతవరకే. అంటే అక్కడ కూడా ప్రతి చోట కూడా మనకి మిస్లీడింగ్, పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు, అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది స్టే చేయాల్సిన కొన్ని అందులో ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ హైకోర్టు స్టే చేసేది. ఆ విధంగా మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఉండటం వలన ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రిసీవింగ్ సూట్స్ వరకే అది ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2nd ఉన్నది, దట్ విల్ గో ఆన్. ఇది ప్రజల నుంచి రావాల్సినటువంటి చైతన్యము. అడ్వకేట్ అంటే ఎవరు? ప్రజల మనిషే, ప్రజల రిప్రజెంటేటివే కదా. మనం కూడా మనకే ఇది అయిందంటే మనం ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నాము, ప్రజలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేద్దాం, అన్ని రాజకీయ పార్టీలని పార్టిసిపేట్ చేద్దాము. చేసిన తర్వాత ఒక ఉద్యమంలాగా మనం చేసి దీన్ని, ఇటువంటిది మళ్ళీ ఏ గవర్నమెంట్ కూడా డేర్ చేయకూడదు. ఇది ఇప్పుడు మాకు తెలిసి మేము ఎర్లియర్ గవర్నమెంట్ లీడర్గా చేసినప్పుడు కొన్ని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఫారెస్ట్ కానీ ఇటువంటి కొన్నిటిలో పర్యావరణ ప్రకారంగా కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. మీరు ఈ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మీరు చేసుకోండి, మీ లెజిస్లేషన్ చేసుకోండి అని. అంతేగాని దాన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ టోటో. వాడు పంపించింది యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు 151 ఉన్నారు, నో డిస్కషన్, నథింగ్, వీ కెన్ పాస్ ద బిల్, దెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్, దెన్ ఇట్ విల్ బి ఎన్ఫోర్స్డ్. పబ్లిక్ హ్యావ్ టు రిసీవ్, హ్యావ్ టు ఫేస్ ఇట్, దట్స్ ఆల్. ఆ సిచ్యువేషన్ లేకుండా అవి ఉంటాయి. ఉన్నా కానీ మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది మీరు డ్రాఫ్ట్ ఇచ్చారు, డ్రాఫ్ట్ ఇచ్చిన దానికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్లో వస్తాయి కాబట్టి సజెషన్స్ ఇచ్చి
రూల్స్లో కూడా మార్పు తీసుకొచ్చి సెక్షన్స్లో కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని మోడిఫై చేసి ప్రజలకు